ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం ధ్యాన యోగం నుంచి 4-5 శ్లోకాల యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. 4వ శ్లోకంలో ఇంద్రియాలను విషయవస్తులపై ఆసక్తి లేకుండా చేసుకుని విషయాలపై ఆలోచన కలిగించే సంకల్పాలను విడనాడినవాడు యోగారూఢుడవుతాడు. మరో 2 శ్లోకాల్లో శ్రీకృష్ణుడు మనోభావాన్ని చక్కగా తెలియజేస్తున్నాడు. ఆ భావాన్ని ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలకు తెలియజేయాలి. 5వ శ్లోకంలో ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం నా ఆత్మానం అవసాధయేత్. నీకు నీవే నీ నుంచి తయారు కావాలి. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. నీకు నీవే ఆప్తుడవు, నీకు నీవే శత్రువని అన్న విషయం గొప్పగా చెప్పబడింది. మనం ఎప్పుడూ ఇతరులపైన అన్ని పరిస్థితులకు వారే కారణమన్న నేరాన్ని మోపుతుంటాం. ప్రస్తుతం నాగరికత ప్రపంచంలో నిత్యం ఈ విధంగానే తప్పు చూపిస్తున్నాం. నేను ఎందుకు చెడ్డగా ఉన్నాను అంటే నా తల్లిదండ్రులు చెడ్డగా ఉన్నారు కాబట్టి, సమాజం చెడ్డగా ఉంది కాబట్టి, లేకుంటే దేవుడే చెడ్డవాడు అంటూ అంతా ఇతరులపైనే నెడుతుంటాం. నేను దేనికి బాధ్యుని కానని అంటాం. ఇది తప్పించుకునే విధానం. పరీక్ష ఎందుకు పాస్ కాలేదంటే టీచర్ సరిగ్గా చెప్పలేదు అంటాడు. మన దేశంలో కొంతవరకు ఇది నిజమే. అయితే ఇంకొక సమాధానం కూడా ఉంది. ప్రశ్నలు కష్టంగా ఉన్నాయి, సరిగ్గా చదవలేదు అన్న తప్పు తన మీద వేసుకోగలిగినట్లయితే తనను తాను సరిచేసుకుంటాడు. ఇలా అనుకుంటే ధైర్యం వస్తుంది, మనిషికి ఒక విలువ వస్తుంది. ఎవరైనా ఒకవేళ మననేమైనా అన్నప్పుడు వారు అన్నది ఏమీ ఇబ్బంది పెట్టదు. దానిని తాను తీసుకోవడం వల్లనే ఇబ్బంది వస్తుంది. వారు అన్నదాన్ని పట్టించుకున్నట్లయితే మానసిక బలం వృద్ధి చెందుతుంది. ఇతర విషయాలకు బాగా ప్రతిభావంతులు అవుతాం. అందువల్ల మానసికంగా బలాన్ని పెంచుకోవడం అవసరం. వైద్య భాషలో చెప్పాలంటే రోగక్రిములు ఎన్ని ఉన్నా మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు అవి అతన్ని వ్యాధిగ్రస్తం చేయలేవు. వ్యాధి రాదు. అందుచేత నీకు నువ్వే ఉద్ధరించబడాలి అని శ్రీకృష్ణుడు చెప్పాడు. మన దేశ ప్రజలు బ్రిటిష్ వారితో స్వాతంత్రాన్ని మాకు ఇవ్వండి అని మాట్లాడారు. కానీ లోకమాన్య తిలక్ వచ్చాక స్వరాజ్యం మా జన్మ హక్కు అన్న నినాదం మంత్రంలాగా పనిచేసింది. నీ మీద నీవే ఆధారపడు, నిన్ను నీవు కించపరుచుకోవద్దు అనే భావం పనిచేసి గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమంలోకి ప్రవేశించి 5 సంవత్సరాల్లో భారతదేశానికి స్వతంత్రం వచ్చేలా చేశారు. వ్యక్తిగత జీవితంలో కూడా ఈ విధంగానే స్వేచ్ఛను పొందవచ్చు, తనకు తాను స్నేహితునిగా ఉండవచ్చు అన్నది తెలిసింది. మరి తనకు తాను శత్రువుగా ఏ విధంగా ఉంటాడు అన్నదానికి తర్వాత శ్లోకంలో చెప్పబడింది. అదేమిటో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.